నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ వేదికను తయారు చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే అర్థమవుతుంది. ఆమె మాటల్లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక నేను బీఆర్ఎస్లో కొనసాగే పరిస్థితి లేదు, వేరే ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండే అవకాశం లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, పార్టీ పెట్టబోతున్నానంటూ కూడా ఆమె చిట్చాట్ల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో కూడా ఇక చెప్పకనే చెప్పారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణాత్మకంగా ఎట్లా ముందు పోవాలి, ఎలాంటి ప్రణాళికలతో ముందు పోవాలి, క్యాడర్ బేస్గా ఎట్లా వెళ్ళాలి, విధి విధానాలు ఎట్లుండాలనే దానిపైన సమరాలోచనలు అయితే మాత్రం కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, తాజాగా ఒక విషయం అయితే మాత్రం పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అయితే మాత్రం కవితను కలవడం, వీరి భేటీ అనేది జరిగింది. ఈ భేటీ ద్వారా కొత్త పార్టీ ఎలా ఉండాలి, ఎలాంటి వ్యూహాలతో ముందడుగేయాలి, ఏ రకంగా స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, కొత్త పార్టీ సక్సెస్ కావాలంటే తెలంగాణలో ఉన్న అవకాశాలు ఏంటి, ఏ రకంగా ముందుకు పోవాలనే దానిపైన చర్చ జరిగినట్టు ప్రధానంగా అయితే మాత్రం వార్తలు అయితే వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంలో దాదాపు 5 రోజుల పాటు అయితే మాత్రం ఈ భేటీ జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కంటే ముందు మనం ఈ పొలిటికల్ కన్సల్టెన్సీల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఈ కన్సల్టెన్సీల పైన బాగా డిపెండ్ అయిపోయారు. ఎట్లా డిపెండ్ అయిపోయారంటే, ఏదైనా ఎజెండా తయారు చేయాలన్నా కానీ, సోషల్ మీడియాలో ఎట్లా ఉండాలనే దానిపైన కానీ, లేకపోతే ఎలాంటి ప్రసంగాలు చేయాలన్నా కానీ, ఏ రకంగా అంటే సమయాన్ని బట్టి ఏ వ్యూహంగా ముందడిగేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తానికి ప్రచారంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇలా ప్రతీది కూడా ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ వ్యూహకర్తలు నిర్ణయించే పరిస్థితి కూడా వచ్చింది. చాలామంది కూడా ఆధారపడి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. సర్వేలు, ప్రధానంగా సర్వేలు అయితేంది, సర్వేలపైన మాత్రం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఒక సర్వేలపైన కూడా ఆధారపడే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే మాత్రం ఈయన ప్రముఖ స్ట్రాటజిస్టే. గతంలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు కూడా ఆయన యొక్క స్ట్రాటజీ చాలా ఉపయోగపడినాయి ఐపాక్ ద్వారా. మనం ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఐపాక్ చాలా సంవత్సరాల పాటు వర్క్ చేసి అధికారంలో రావడానికి ఆయన యొక్క సలహాలు, ఐపాక్ సూచనలు కూడా పనిచేశాయి. గతంలో 2014లో కూడా జాతీయ బీజేపీ పార్టీ కూడా సేవలు అందించడం, తృణమూల్ కాంగ్రెస్కి అందించడం, మొన్న అంటే ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ కూడా కొంతకాలం పాటు కూడా ఆయన సలహాలు, సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు అయిపోయింది. అంటే చాలా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా అయితే మాత్రం సక్సెస్ రేట్ అయితే ఆయనకున్నది. ఇదే సందర్భంలో ఆయనే సొంతంగా పెట్టిన పార్టీ పెట్టి మొన్న ఎలక్షన్లో పోటీ చేశాడు, ఘోరంగా ఓటమి చవి చూశాడు. అంటే స్ట్రాటజిస్ట్గా సక్సెస్ అయ్యాడు, కానీ ఒక నాయకుడిగా పార్టీ పరంగా మాత్రం ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఐపాక్ మీద దృష్టి పెట్టినట్టయితే మాత్రం తెలుస్తోంది. ఇక ఇదే మనకు అంటే కలిసి వచ్చిన సంస్థ, అలాగే వ్యూహాలు ప్రధానంగా రాజకీయ పార్టీలకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న, అన్ని రకాలుగా స్ట్రాటజీస్ ఉన్న ఐపాక్ను పూర్తి స్థాయిలో మరోసారి ఉపయోగించుకునే క్రమంలో మాత్రం ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత విషయానికి వద్దాం. ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే మాత్రం ఇక పార్టీ పెట్టడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ మధ్యకాలంలో కూడా ఆమె యొక్క ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఎమ్మెల్సీ పదవి నాకొద్దు, ఎందుకంటే అది బీఆర్ఎస్ నుండి నాకు వచ్చిన పదవి కాబట్టి ఆ పేరుతో ఉంటే మాత్రం ఎప్పటికీ ప్రజల్లో వెళ్ళాలని కానీ, నైతికంగా కానీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి యాక్సెప్ట్ చేయండి రాజీనామాని అంటే ఈ మధ్యకాలంలో కూడా ఆ రాజీనామా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక ఆమె పార్టీ ఏ పేరు పెట్టబోతున్నారు, ఎలాంటి విధి విధానాలు చేయబోతున్నారు అనేది మాత్రం చర్చ జరుగుతున్న సందర్భంలో జాగృతిలో మాత్రం దాదాపు ఒక 50 కమిటీలు అయితే మాత్రం వేసి పేరు, విధి విధానాలు, ప్రణాళికలు, చర్చలు, ప్రజా సమస్యలు, అలాగే పార్టీ గుర్తు ఎట్లుండాలి, జెండా ఎట్లుండాలి అనే దానిపైన మాత్రం వివరణలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఒకవైపు వ్యూహకర్త సహాయాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి,
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నాయా, ఏ మేరకు చేస్తున్నాయి, మరి ఇన్ని పార్టీలు ప్రధాన పార్టీలు ఉండగా కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉంటుందా లేదా, ఉండాలంటే ఇక తప్పనిసరిగా పార్టీ పెట్టాల్సిన సందర్భంలో మరి గెలవాలంటే ప్రజల్లో ఉండాలంటే ఏ రకంగా ముందడిగేస్తే బాగుంటుంది, చేరికల ద్వారానా లేకపోతే ఏమైనా హామీల ద్వారానా, ప్రజల్లో పాదయాత్ర ద్వారానా, లేకపోతే ఇంకేమన్నా చేసి ప్రసంగాల రూపంలోనా, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలోనా, ఏ వేదికల ద్వారా ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ప్రశాంత్ కిషోర్తో మాత్రం చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సలహాలు సూచనలు బాగానే ఉంటాయి కానీ మరి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది, వర్కౌట్ అవుతుందని మాత్రం తెలియాలి. అలాగే ఈ భేటీ పైన కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ గతంలో ఆయన చేసినవి కూడా సక్సెస్ రేట్ ఉన్నాయి. అలాగే ఆయన పొలిటికల్ పార్టీగా పెట్టయితే మాత్రం ఒక ఫెయిల్యూర్ అయితే అంటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఐపాక్ సంస్థ కవితకు ఏ మాత్రం పనిచేస్తుంది, జాగృతికి ఎంత ఉపయోగపడుతుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ వ్యూహకర్తలపైన, ఈ యొక్క పొలిటికల్ కన్సల్టెన్సీలపైన చాలా ఆధారపడుతున్నారు. వ్యూహాలు రచించడంలోనూ, సలహాలు సూచనలు తీసుకోవడంలోనూ, ప్రణాళికలు వేసుకోవడంలోనూ, ప్రచారంలోనూ, సోషల్ మీడియాలోనూ, ఇక ఇది అది కాదన్నట్టు కూడా ప్రతి అడుగు ముందుకేస్తే ఎలా వేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అనేది కూడా ఈ మధ్యకాలంలో మొత్తం స్ట్రాటజిస్టులే ఏకంగా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త వేదికగా రాబోతున్న ఈ జాగృతి మరి పేరు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మరి జాగృతి పేరు ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. మరి కవిత పెట్టబోయే కొత్త పార్టీ ఎట్లా ముందు అడిగేస్తుంది, మరి ప్రశాంత్ కిషోర్ నిజంగా ఆయన యొక్క స్ట్రాటజీలు ఏమాత్రం పనిచేస్తాయి, విజయానికి పనిచేస్తాయా, లేకపోతే ఇంకేమైనా స్ట్రాటజీలు ఉంటాయా, ప్రస్తుతం ఇంకా వేరే అవకాశాలు ఏమైనా ఉంటాయా, అలాగే కమిటీలు ఏం నిర్ణయిస్తాయి, కమిటీల ప్రకారం కూడా జెండా ఎట్లా ఉండబోతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు ప్రకటిస్తారు, అలాగే పార్టీ యొక్క ఐడియాలజీ ఏంటి, క్యాడర్కు ఏం చెప్తుంది, అలాగే ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది, ఏ రకంగా ప్రచార వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తుంది అనేది మాత్రం ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నల రూపంలో మరి ఐపాక్ అందించే సూచనలు ఎంత మేరకు పనిచేస్తాయి, అలాగే తెలంగాణ రాజకీయాల్లో మరి కవిత తన ప్రస్థానంలో ఎంతవరకు ముందడిగేస్తుంది, వచ్చే ఎన్నికల పాటికి మరొక బలమైన శక్తిగా మారుతుందా, లేకపోతే మరొచ్చే ఎన్నికలకు ప్లాన్ చేసుకోబోతుందా అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. చూడాలి. ఏదైనా మొత్తానికైతే మాత్రం మరి ప్రశాంత్ కిషోర్ కవిత యొక్క భేటీ సారాంశం ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా ఆమె అడుగులు, అలాగే పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది మాత్రం ఒక ప్రశ్న అయితే కొనసాగుతుంది. ఆ ప్రశ్నకు మరికొద్ది నెలలో అయితే మాత్రం మరి సమాధానం వస్తుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మీకు కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశా టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే మాత్రం దిశా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.